నమస్తే. ఈరోజు స్పిరిచువల్ జర్నీలో మనిషి నిద్రలో ఎక్కడికి వెళ్తాడు అన్న క్వశ్చన్ ఉందన్నమాట. సో మనిషి నిద్రలో ఎక్కడికి వెళ్తాడు అనేటప్పుడు మన కొన్ని వేదాల్లో కొన్ని మన రిలీజియన్స్లో చెప్తుంటాయి. చదివినది ఉంది, గుర్తున్నాయి మాకు. అంటే ఏంటంటే నిద్రపోయేటప్పుడు మనిషి ఆత్మ వెళ్ళిపోతుంది, మళ్ళీ మేల్కొనేటప్పుడే వస్తుంది. అది ఆత్మ ట్రావెల్ చేస్తూ ఉంటుంది అనేది ఉంటుంది కొన్ని దీనిలో రిలీజియన్స్లో. కొన్నిట్లో మన క్రిస్టియన్ రిలీజియన్లో అయితే అలా అంతా ఉంటుంది, అది వేరే రకంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నిద్ర అనేది దేంట్లో సంబంధించినది అంటే మనం ఏమనుకుంటాం, హ్యూమన్ బాడీకి ఇది చాలా అవసరమైనది, నిద్ర పోతేనే మనకి బుర్ర పనిచేస్తుంది అనుకుంటాం. కానీ మా సిద్ధగురు గారు ఏం చెప్తారు అంటే నిద్ర అనేది మీనియేచర్ ఆఫ్ ది డెత్ తర్వాత మనకి ఏముంటుందో, ఎలా ఉంటామో దాన్ని తెలుసుకోవడానికే సృష్టి నిద్రని పెట్టింది. అది నిద్రపోవడం వల్ల అలాగ మనకి బ్రెయిన్ కామ్నెస్ అయిపోతుంది అని మనం ఫీల్ అయ్యాయి. పూర్వం నుంచి అలా నిద్ర అనేది వచ్చేసింది. నిద్ర పోతే మంచిది, 8 hours నిద్రపోవాలి, ఇవన్నీ వచ్చేసినాయి. కానీ నిద్రకి దానికి సంబంధం లేదు. నిద్ర అనేది మీనియేచర్ ఆఫ్ ది డెత్. అంటే ఒక పెద్ద ఇల్లు కడుతున్నాము అంటే ఆ ఇంటికి మనం చిన్న మినియేచర్ ఇల్లు కడతాం కదా, ఇది ఇలా ఉంటుంది మనం కట్టబోయే ఇల్లు అనేది చెప్తాం. అదే సేమ్ వే పెద్ద డెత్ అనేది ఇంకా మనం తిరిగి రాము, దానికి మినియేచర్ అన్నది నిద్ర అని చెప్పారనమాట. అంటే నిద్రలో ఎందువల్ల కళ్ళు తెరుచుకోకుండా ఉంటే చాలా మంచిది. కళ్ళు మూసుకొని నిద్రపోవడం అనేది ఎందుకు? కళ్ళు తెరుచుకొని ఎవరు నిద్రపోలేం, కళ్ళు మూతపడతాయి. అంటే కళ్ళు ఓపెన్గా ఉన్నప్పుడు కళ్ళల్లో నుంచే మనకి ఫస్ట్ సెక్స్ కానీ, కామం కానీ, పాపం కానీ, ఇంకా నేననే ఈగో కానీ, ఎనీథింగ్ మనకు వచ్చి కళ్ళల్లో నుంచి చూసిన తర్వాతే మనకి వస్తాయి. కాబట్టి మనకి బైబిల్స్లో చూసామని అనుకోండి, ఆదమ్ అండ్ ఈవ్ అని ఉంటారు కదా, ఏ వాళ్ళు అంటారు తమిళ్లో, ఈవ్ని ఆవిడ వచ్చి దేవుడు చెప్పాడు ఈ ఒక్క ఫ్రూట్ని మాత్రం తినకండి అని చెప్తే, మళ్ళీ దానిలో సాతాను వస్తుంది. సాతాను వచ్చి ఈ ఫ్రూట్ని మీరు తింటే మీరు కూడా దేవుళ్ళ అయిపోతారు. బైబిల్లో ఏముందంటే ఆదమ్ ఆ ఫ్రూట్ని తిన్నప్పుడు కళ్ళు ఓపెన్ అయినాయి అని ఉంది. అంటే అంతవరకు ఎటువంటి ఒక చెడు ఆలోచన, చెడు తనం ఏమీ లేకుండా ఉన్న వాళ్ళకి కళ్ళు ఓపెన్ అయినాకే అన్నీ స్టార్ట్ అయినాయి మనిషికి అన్నది అన్నమాట. అంటే మన రిలీజియన్స్లో కూడా అంటారు కళ్ళు మూసుకొని ధ్యానం చేయి అంటారు. కళ్ళు మూసుకొని జీవితాన్ని గడిపిస్తే పోలే అంటాం కదా, కళ్ళు మూసుకొని ఉన్నంతకాలం కళ్ళు మూసుకొని నడిపిస్తే పోతుంది కదా అంటాం. ఎందుకంటే కళ్ళు మూసుకుంటే మనకి ఏమీ తెలియదు కాబట్టి. ఇప్పుడు మనం అందరూ నిద్రపోతుంటాం. ఇప్పుడు ఈకి నగ్నంగా ఉన్నాను అన్నది కూడా ఎప్పుడు కళ్ళు తెరుచుకున్న తర్వాత ఆ ఫ్రూట్ తిన్న తర్వాతే తెలిసింది. అప్పుడు దేవుడు కనబడితే కూడా చెప్పారు, మేము ఆకలితో మా బాడీని కప్పుకున్నాము, మేము నిర్వాణంగా ఉన్నాము, నిర్వాణ స్థితిలో ఉన్నాము అని. అంటే ప్రతి విషయం కూడా కళ్ళు తెరుచుకుంటేనే తెలుస్తాయి కదా మనిషికి. అందుకే కళ్ళు తెలియకపోతే అసలు కళ్ళు తెలియనంత కాలం చిన్నపిల్లలు కూడా ఏ పాపం చేయరట, వాళ్ళు బాగా నిద్రపోతారట. మనం వాళ్ళని నిద్రలో నుంచి లేపడం చాలా కష్టం, నిద్ర పడుకోబెట్టడం అంతే కష్టంగా ఉంటుంది. కానీ ఆల్మోస్ట్ చిన్న పిల్లల్ని నిద్ర పెట్టేస్తే చాలా లేపలేమన్నమాట, అంతవరకు నిద్రపోతారు. ఎందుకంటే వాళ్ళు దేవుడితో కనెక్ట్ అయ్యి ఉంటారు, ఆ మినియేచర్ ప్రపంచంలో బాగా ఉంటారనమాట వాళ్ళు. అందువల్లే నిద్ర అనేది వాళ్ళకి కష్టం కాదు, మనకి కష్టం. ఇప్పుడు మనకి నిద్ర రాలేదు అంటే దానికి రీజన్ ఏంటంటే మనం చేసిన పాపాలు అన్నీ మన కళ్ళ ముందు కదులుతూనే ఉంటాయట. అది బ్రెయిన్లో యాక్టివేట్ అవుతూ మనకి బ్రెయిన్ని కామ్నెస్ చేయదట. అందువల్ల మనకి తెలియకుండా మనం చేసిన పాపాలు ప్రతి విషయం కూడా మన బ్రెయిన్లోనే కదులుతూ ఉంటాయి. అది ఒక పిక్చరైజేషన్ చేసుకొని అవి చూపిస్తూ ఉంటుంది. అందుకే మనకి నిద్ర రాదు అని అంటారనమాట. ఇంకొకటి ఏంటంటే మనం నిద్రపోయేటప్పుడు కళలు వస్తాయి. ఈ కళలు ఏమిటంటే మనం చూసిన విషయాలని ఒక బ్రెయిన్కి తీసుకొచ్చి ఒక పిక్చరైజేషన్ చేసి కళలు ఇస్తుంది. ఆ కళలు కూడా ఏంటి, మనకి సంబంధించినవి ఇలాంటివే ఉంటాయి. అంటే మనం పడుకొని ఉన్నప్పుడు మనల్ని మనమే చూస్తూ ఉంటాం, చూసారా? ఇది డెత్ ఒక మినియేచర్. మన డెత్ శవమై మనం పడుకున్నప్పుడు మన పక్క నుంచి మనల్ని మనమే చూస్తూ ఉంటామట. ఆ కళలో వస్తున్న విషయాలని ఎందుకు మనకి అలా చూపిస్తున్నారు అంటే మనకి డెత్ తర్వాత ఇలాగే ఉంటుంది. నిద్రపోవడానికి మనం చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాం, అలాగే స్ట్రగుల్ ఉంటుందట డెత్లో కూడా.
అండ్ మనం 3 to 6:30 ఎర్లీ మార్నింగ్ ఒక మంచి నిద్ర వస్తుందట మనకి. అప్పుడు ఆ నిద్ర అనేది ఒక పీస్ఫుల్ స్లీప్ ఉంటుందట. ఇది ఎలా ఉంటుంది అంటే ఇది మోక్ష నిలయ అంటారు, మోక్ష స్టేజ్ అంటారంట దీన్ని. డెత్ తర్వాత ఇది జరగబోయే దాన్ని చూపించి గైడ్ అనమాట. అన్నీ స్ట్రగుల్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత మనం ఉంటున్న స్టేజ్ని చూపిస్తుందట. 3 to 6:30 మనకు వస్తున్న ఆ గాఢ నిద్ర అది. సో అదే జనరల్గా కూడా చెప్తారట, ఈ 3 to 6:30 ఎలా మనం నిద్రలో ఎంత పీస్ఫుల్గా ఉంటున్నామో అలాగే నిజ జీవితంలో కూడా మనం బ్రతికేస్తే మనం ఎవరని మనకు తెలియదు, మనం ఏం చేయాలి ఏమీ మనకు తెలియదు. మనం నిద్రలో చాలాసార్లు మనం బెడ్ మీద పడుకోవడం కింద పడిపోతాం. ఎందుకంటే మనకి ఎక్కడ పడుకున్నామో తెలియదు, ఏ ఊళ్ళో పడుకున్నామో తెలియదు, ఏ ప్లేస్లో పడుకున్నామో తెలియదు, బెడ్లో పడుకున్నామా కింద పడుకున్నామా ఏమీ మనకు తెలియదు. నేను ఎవరు అనేది కూడా మనకు తెలియదు నిద్రలో. ఒక్కొక్కసారి నిద్ర లేవగానే మనకి ఎక్కడ ఉన్నాం ఏమిటి అని కళ్ళు తెలియకుండా మనం చాలా సతమతం అవుతూ ఉంటాం అన్నమాట. ఇలాంటివి అందరికీ జరుగుతూ ఉంటాయి. నిద్ర అన్నది మనకి మినియేచర్ ఆఫ్ ది డెత్ అన్నమాట. సో మనం కళ్ళు మూసుకొని లైఫ్ని ఎలాగా గడపాలి అనుకుంటే, కళ్ళు మూసుకొని నిద్రలో ఉన్నప్పుడు నేను అని తెలియకుండా, అహంకారం లేకుండా, మనం ఎవరు అని తెలియకుండా, ఏమి అర్థం కాకుండా మనం ఎలా బ్రతుకుతామో అలాగే మనకి నిద్ర అన్నది ఏమిటంటే నేచర్తో మనం కలిసి పయనిస్తున్న ఒక పయనం అన్నమాట. అందులో జరుగుతున్న ప్రతి విషయం కూడా మనకి ఆఫ్టర్ డెత్ జరిగే విషయాలు. నిద్రకి ఎంత స్ట్రగుల్ అవుతున్నాం, ప్రాణం వదలడానికి అంతే స్ట్రగుల్ అవుతున్నాం. ఎంత పీస్ఫుల్ నిద్ర పడుతుంది అంత పీస్ఫుల్ డెత్ ఉంటుంది. డెత్ కూడా మరణం ఒక మినియేచర్ కాబట్టి మరణాన్ని మనం తెలుసుకోవాలి అనుకుంటే నిద్రలో మనం ఎలా ఉంటామో దాని గురించి మనం తెలుసుకుంటే చాలు, మనకి అన్నీ అర్థమైపోతాయి. సో మనం హ్యాపీగా బ్రతకాలి అనుకుంటే కళ్ళు మూసుకొని బ్రతికే అని చెప్తారు కదా, దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చిన్నపిల్లలు అందుకే చాలా మంచిగా నిద్రపోతూ ఉంటారు. వాళ్ళు కూడా పెరగను మనం చిన్నపిల్లలుగా ఉన్నవాళ్ళమే కదా, పెరగను ఈ కళ్ళల్లో ఈ పాపం, ప్రతి విషయాన్ని చూసినప్పుడు ఈ పాపం, కామం అండ్ ద్వేషం, ఈగో అన్నీ కూడా మనలో పెరిగిపోతాయి. కాబట్టి మనకి నిద్ర లేని తత్వం వచ్చేస్తుంది. సో అందుకే మనకి పూర్వం నుంచి కూడా చెప్పినది కళ్ళు మూసుకొని ధ్యానం చేయి, కళ్ళు మూసుకొని దేవుని ప్రార్థించు. కళ్ళు మూసుకుంటే మనకి ఏం కనబడదు కాబట్టి అలా చేస్తే అది కరెక్ట్ అని చెప్పారనమాట. మాకు చిత్తగురు గారు చెప్పింది ఏంటంటే మన నిద్ర అనేది మినియేచర్ ఆఫ్ ది డెత్ అంతే. మన ప్రాణం ఎక్కడికో పోవడం, బయటికి పోవడం, తిరిగి రావడం ఇవన్నీ కాదని చెప్పారు. అంటే మేము ఆయన విశ్వసిస్తాం కాబట్టి దాన్ని నేను నమ్ముతానన్నమాట. సో ఇప్పుడు నన్ను విశ్వసించే వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.